నేరేటివ్ థింకింగ్ అంటే ఎలాగ మనం ఆలోచించాలో అలాగ వార్తలు రాసేటటువంటి స్టైల్. వార్తల ద్వారా మన మెదళ్లలో విషయాన్ని చిమ్మేటటువంటి నేరేటివ్ స్టైల్ నేను రోజు చెప్తూ వస్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళకి సీట్లు వచ్చినాయి కదా. అట్లా కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డికి సీట్లు వచ్చినాయి కదా. వైసీపీ నుండి వచ్చినటువంటి గీత, తర్వాత వరప్రసాద్కి సీట్లు వచ్చినాయి కదా. మరి ఇందులో జగన్ మార్క్ ఎక్కడుంది? జగన్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఇద్దరికి వచ్చింది, జగన్ని పూర్తిగా వ్యతిరేకించుతూ తెలుగుదేశంకి ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళకి వచ్చింది. కానీ రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోతే జగన్ గుప్పెట్లో ఉన్నట్టే పార్టీ. ఇది ఒక నేరేటివ్, అట్లాగ ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈ ఫీలింగ్ ఎలాంటి స్టేజ్కి వెళ్ళిందయ్యా అంటే జీవీఎల్ నరసింహారావుకి సీట్ ఇస్తే జగన్ వాళ్ళకి ఇచ్చినట్టు, సోమవీర్రాజు సీట్ ఇస్తే జగన్ వాళ్ళకి ఇచ్చినట్టు, అదే సుజనా చౌదరికి ఇస్తే, సీఎం రమేష్కి ఇస్తే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. జీవీఎల్కి సీట్ రాదు. ఇప్పుడు వాస్తవంగా అయితే సోమవీర్రాజు రాజమండ్రి పార్లమెంట్ రాలా, జీవీఎల్ రాజమండ్రి పార్లమెంట్, ఇదే విశాఖ పార్లమెంట్ రాలేదు. మరి అప్పుడు జగన్ మాట నెగ్గినట్ట. కానీ వీళ్ళు అన్నారు కాబట్టి అట్లాగే జనంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు జీవీఎల్ అయితే స్పందించారు, విశాఖపట్నం సీట్ రాకపోయినా సరే విశాఖపట్నం కోసం పనిచేస్తాను, కృషి చేస్తాను, చాలామంది ఫోన్లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన.